ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే బాణలింగ స్వరూపం ప్రత్యేకత ఏమిటి, బాణలింగాన్ని ఏ విధంగా అర్చించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి మాఘ బహుళ పాడ్యమి, తెల్లవారుజామున 3:02 వరకు. తదుపరి విధియ తిథి ప్రారంభం. నక్షత్రం ఆశ్లేష, రాత్రి 12:09 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి, కుజ, బుధ, శుక్ర మకర రాశిలోను, రాహువు కుంభంలోను, శని మీన రాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధంగా మార్పులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది కూడా మీకు కనపడుతూ ఉంటుంది. ఏ పని తలపెట్టినా కూడా శ్రద్ధాశక్తులతోటి పూర్తి చేసేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానము, వారి యొక్క ఆరోగ్యము, విద్య, వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు, రుణాలు వీటిని తీర్చేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. మేషరాశికి చెందిన స్త్రీలు కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మార్పుల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. మీరు గనక ఇల్లు మారాలనుకుంటున్నా, లేదా స్థలము అమ్మాలన్నా, లేకపోతే కొనాలన్నా వాటికి సంబంధించి మీరు ప్రయత్నాలు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు సోమవారం సందర్భంగా బిల్వాష్టకం చదువుకోవటం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక చింతన అనేది ఎక్కువగా ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న ఒత్తిడి ఏదైతే ఉందో దాన్ని మీరు అధిగమించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఈ రోజు ఆర్థిక పురోగతి కోసం నూతన ప్రణాళికలను కూడా రూపొందిస్తూ ఉంటారు. సంతానము వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే రోజుగా చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన స్త్రీలు వీరి సంతానం గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానం గనక విద్య కోసం దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నా, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా ఈ విషయాలలో వీరికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా ఇబ్బందులన్నిటినీ కూడా అధిగమించేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. నలుగురికి సహాయం చేయాలనే దృక్పథం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు సోమవారం సందర్భంగా లింగాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు మాత్రం కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి ప్రత్యేకమైన శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా మిథున రాశి వారు తప్పనిసరిగా వీరి ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాల వలన వీరికి ధన నష్టము, స్థల నష్టము కూడా కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. నమ్మిన వారి వలన ఎక్కువగా మీరు మోసపోయే అవకాశాలుంటాయి గనక తగు జాగ్రత్తలు పాటించాలి. కోర్టు విషయాలలో కూడా ఆలస్యము, జాప్యము లేదా వాయిదా పడటము లాంటివి గోచరిస్తూ ఉంటాయి. ఏ పని తలపెట్టినా కూడా పనులు సకాలంలో పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. మిథున రాశికి చెందిన స్త్రీలు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలంగా ఉండే అంశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలలో ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి విషయాలలో కూడా నమ్మి మోసపోవటం అనేది గోచరిస్తూ ఉంటుంది. ఆస్తి తగాదాలు లాంటివి ఎక్కువగా ఉంటాయి గనక తగు జాగ్రత్తలు పాటించాలి. మిథున రాశి వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండే రోజుగా చెప్పుకుంటున్నాము. అలాగే మీ ఆరోగ్యం గురించి కూడా ప్రత్యేకించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. లిటిగేషన్లు, కోర్టు కేసులు ఇలాంటి విషయాలలో వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆశించిన విధంగా మీకు ఫలితాలు రాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. విద్యార్థులు విద్య పట్ల ఏకాగ్రతను కనపరచాలి. పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న వారు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. పనులన్నీ లాభదాయకంగా పూర్తి చేయటం కోసం ఎక్కువగా మీరు శ్రమిస్తూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన స్త్రీలు కూడా వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా శ్రమకి గురి కావటం, అలాగే అధిక శాతం లాభాల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మీరు ఓర్పుతో, నేర్పుతో, సహనంతో ఆ పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు శివుని యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఆర్థికంగా అనుకూలత ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. మీ యొక్క ఆస్తులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా ఈరోజు మీరు అవి తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తులపైన మీరు పెట్టుబడి లాంటివి పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. నూతన వస్తు వాహనాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువుల్ని, స్నేహితుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. సింహరాశికి చెందిన స్త్రీలు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజు అనుకున్న విధంగా పనులు ముందుకు సాగకుండా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీరు బంధుమిత్రుల్ని కలవటము, విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో కూడా మీరు ఆశించినట్టుగా మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. సింహరాశికి చెందిన వారు ఈరోజు శివుని యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు ఈరోజు ప్రత్యేకించి వీరి యొక్క ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులు వీటిపైన ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు శ్రమిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మార్పులు ఉండటము, ఆర్థికంగా అనుకూలత ఉండటం, గౌరవ మర్యాదలు పెరగటం ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన వస్తు వాహనాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవటం అనేది కనపడుతూ ఉంటుంది. కన్యారాశికి చెందిన స్త్రీలు కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కలుగుతున్న మార్పులను స్వీకరిస్తూ ఉంటారు. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీరు పాత బకాయిలు, రుణాలు తీర్చడం కోసమని మీకు సంబంధించిన ఆస్తిపాస్తులను కూడా అమ్మే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కన్యారాశి వారు ఈరోజు రుద్రాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మీరు ప్రత్యేకించి శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. స్థిరాస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా ఈరోజు మీరు ప్రణాళికలు వేసుకునే అవకాశం గోచరిస్తోంది. మీ యొక్క వస్తు వాహనాల గురించి జాగ్రత్త వహించాలి. తొందరపాటు చర్యలు, నిందల వలన మీకు ఆర్థికంగా ధన నష్టం లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. మీ జీవిత భాగస్వామితోటి కూడా ఆర్థికపరమైన విషయాలలో మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. స్థిరాస్తి విషయాలలో కూడా మీకు మీ సోదర సోదరీమణులతోటి తగువులు పడే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. నమ్మిన వారి వలన ఎక్కువగా మీరు నష్టపోయే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలు కూడా పట్టు విడుపుతోటి వారి పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. ఆరోగ్యంపైన శ్రద్ధాశక్తుల్ని చూపించాలి. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు ప్రత్యేకించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. తులారాశికి చెందిన వారు ఈరోజు అరుణాచల అష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4.
వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తులకి సంబంధించి లావాదేవీలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా లిటిగేషన్లలో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. రాతకోతలు లేకపోతే స్థిరాస్తి వ్యవహారాలలో మీరు ఏవైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటంతో పాటు ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు కూడా ప్రతి విషయంలోనూ శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. బంధుమిత్రుల్ని కలవటము, విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారు మాత్రం వీరి యొక్క కుటుంబము, దీంతో పాటుగా వీరి యొక్క వైవాహిక జీవితము వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా వీరి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపైన కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు బంధుమిత్రుల్ని కలవటము, విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానము వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తులపైన మీకు ఆర్థికంగా అనుకూలత అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. ధనురాశికి చెందిన స్త్రీలు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు, కుటుంబ పెద్దల సలహాలు సూచనలు పాటించటం వలన మీకు అనేక విషయాలలో మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ధనురాశి వారు ఈరోజు విశ్వనాథ అష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం అనేక విషయాలలో ఆశించిన విధంగా పురోగతి అనేది సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థిక పురోగతి వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులలో కూడా మీకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. స్థిరాస్తులు పెంచుకునేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. హఠాత్తుగా ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి అనేక శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి కనుక మకర రాశి వారు ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే వీరికి ఆర్థికంగా పురోగతి కూడా సూచిస్తోంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు వీరికి సమయానుకూలంగా అందుతూ ఉండటం వలన వీరు అనేక విషయాలలో పనులన్నీ కూడా పూర్తి చేసుకునేందుకు వీరికి అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న ఒత్తిడి ఏదైతే ఉందో దాన్ని మీరు అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మకర రాశికి చెందిన వారు ఈరోజు శివుని యొక్క పంచరత్న స్తోత్రం చదవటం వలన వీరికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం అనేక విషయాల్లో ఇబ్బందికి గురయ్యే అవకాశాలైతే గోచరిస్తున్నాయి. ప్రతి విషయాల్లోనూ కూడా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. వాహన ప్రమాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు కూడా మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుల వలన కూడా ఇతరులకి మీరు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మీ యొక్క సహోద్యోగుల సహాయ సహకారాలు అందకపోవటం వలన ఉద్యోగంలో కూడా మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. వ్యాపారస్తులకి ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందిగా ఉండటంతో పాటుగా వీరికి భాగస్వామ్యం వలన కూడా నష్టం అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. కుంభరాశికి చెందిన స్త్రీలు కూడా వ్యాపారస్తులు ఇబ్బందికి గురవటం అనేది గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలంగా ఉంటుంది. నమ్మిన వారి వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇక వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా వీరికి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా వీరు మాత్రం వీరి కుటుంబ సభ్యుల గురించి, కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశి వారు కనుక స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు ప్రయత్నాలు అనేవి కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. కుటుంబంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన భాగస్వామ్యం గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా మీరు గనక ఇతర ప్రదేశాలలో వ్యాపారం మొదలు పెట్టాలని ఆలోచన గనక చేస్తూ ఉంటే అందులో కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు, కోర్టు విషయాలు ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన స్త్రీలు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. ఆర్థికపరమైన విషయాలలో వీరు సరైన సమయంలో తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. వీరికి స్థిరాస్తి విషయాలలో కూడా సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. మీనరాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా పరమేశ్వరుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.